మొట్టమొదట కామన్ మ్యాన్ డిబేట్‌కు నన్ను ఆహ్, ఆహ్వానించినందుకు ఇంతమంది పెద్దల సమక్షంలో మరి రిజర్వేషన్‌ల మీద నా అభిప్రాయం చెప్పడానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదట ఈరోజు ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. తెలంగాణ సమాజంలో ఒక జరగరాని సంఘటన ఒక 2 రోజుల క్రితం నాగర్ కర్నూల్‌లో జరిగింది. ఒక రజక మరియు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కులాంతర వివాహం చేసుకొని ఒక దేవాలయంకు 2 నెలల శిశువుతో దేవుణ్ణి దర్శించుకుందామని పోతే అక్కడ వాళ్ళ మీద దాడి జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ 2 నెలల శిశువు చనిపోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాలకు మరి రిజర్వేషన్లు కొనసాగించాలనా లేదా అన్న చర్చ జరుగుతున్న ఈ క్రమంలో ఈరోజు కుల రక్కసి అనేది మళ్ళీ తన పడగ విప్పింది. ఒక చిన్నారి జీవితాన్ని బలిగొన్నది. ఇలా ప్రతిరోజు కూడా ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ప్రధానంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, రిజర్వేషన్ అనేది ఒకరిచ్చే భిక్ష కాదు. రిజర్వేషన్ అనేది ఈ దేశ ప్రజలు తరతరాలుగా ఈ వర్ణ వ్యవస్థ వల్ల, మనుస్మృతి వల్ల అణచివేతకు గురై కులాలుగా ఉపకులాలుగా విడిపోయి మరి అగ్రవర్ణాలుగా, నిమ్నవర్ణాలుగా, అదేవిధంగా అంటరాని వారుగా రకరకాల మరి డివిజన్స్లో మరి కూరుకొని పోయి వాళ్ళు చాలా బాధపడుతున్న ఈ సమయంలో, చితికిపోయిన ఈ సమయంలో మరి రిజర్వేషన్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అంతకన్నా ముందు కొల్లాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజ్ గారు, మరెందరో మహనీయులు రిజర్వేషన్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చిండ్రు. మరి అయినా కూడా 80 సంవత్సరాలైనా కూడా మళ్ళీ కుల రక్కసి అనేది పడగ విప్పుతూనే ఉన్నది. వేలాది మంది దీనికి మరి నష్టపోతూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రిజర్వేషన్లు అనేది ఒకరిచ్చే భిక్ష కాదు. ఇక్కడ ఈ దేశ ప్రజల హక్కు, అది కొనసాగిస్తూనే ఉండాలి. రెండవది 50% ఏదైతే క్యాప్ ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయమైనది. ఆ క్యాప్ను అర్జెంటుగా తీసివేయాల్సిన అవసరం ఉన్నది. ఆ క్యాప్ వల్ల ఈ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది. బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, మైనారిటీలకైనా, అగ్రవర్ణాల్లో పేదలకైనా ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇక మూడవది, ఈ దేశంలో ఇప్పటికి కూడా అంటే క్రీమీ లేయర్ మీద చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో కొన్ని విషయాలైతే మరి ఈ డిబేట్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. 25% మంది 20% పాపులేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికి కూడా మరి అర్బన్ ఏరియాలో కేవలం 10% మాత్రమే అసెట్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా 2011వ సెన్సస్ ప్రకారము ఇప్పటికి కూడా 79% మంది షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళకి ఇప్పటికి కూడా భూమి లేదు. వాళ్ళు ఈ దేశంలో దాదాపు 20% ఉన్నారు. అదేవిధంగా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్, తలసరి ఖర్చు ఏదైతే ఉందో ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ప్రత్యేకించి వాళ్ళు 40% సోకాల్డ్ అప్పర్ కాస్ట్ కన్నా తక్కువగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ లేదు. ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది చాలా చాలా కీలకమైనది. సంపద అంతా కూడా ప్రైవేట్ సెక్టార్కు తరలిపోతున్న ఈ సమయంలో ప్రైవేట్ సెక్టార్కు రిజర్వేషన్ కంపల్సరీ తీసుకురావాల్సిన అవసరం అనేది ఉన్నది. అదేవిధంగా 50% కోటా కూడా తీయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి విద్య, వైద్యం మీద పెద్ద ఎత్తున ఈ వర్గాలకు ఏదైతే మనం ఇస్తున్నామో దాని మీద ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అదేవిధంగా మరి జ్యుడిషియరీలో, తర్వాత యూనివర్సిటీస్లో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో తప్పనిసరిగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్నది. రిజర్వేషన్కు మెరిట్కు లింక్ పెట్టడం సరి అయింది కాదు. నేను రిజర్వేషన్లో ఐపీఎస్లో వచ్చిన, కానీ నాకు దేశ రాష్ట్రపతి నుంచి అత్యున్నత పురస్కారం వచ్చింది. అదేవిధంగా నేను చాలా మెడల్స్ అందుకున్నాను. రిజర్వేషన్కు దీనికి లింక్ పెట్టడం, మెరిట్కు లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. అది కేవలం అగ్రవర్ణాల ఆధిపత్యాల కుట్ర మాత్రమే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తూ మళ్ళీ తర్వాత రౌండ్స్లో నేను నా అభిప్రాయాలను కూడా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.